పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం హత్య జరిగింది నైట్ 8 నుండి 9 లోపల. ఆ కుర్రాడు వాటర్ బాటిల్ డెలివర్ చేయడానికి ఆ ఇంటికి వచ్చినప్పుడు టైం 8:20. తల్లి కూతుళ్ళు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారని చెప్పడానికి ఆ కుర్రాడి సాక్ష్యం. అరగంటల్లో వంశీని చంపేసి బాడీని బీచ్ రోడ్ తీసుకెళ్లి కాల్చడం కుదురుతుందా? హత్య చేసింది అమ్మా కూతురు ఇద్దరు కాదు, ప్రభాకరే. ప్రభాకర్ సార్ ఆఫీస్కి రాలేదు. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఎన్ని హత్యలు చేయడానికైనా నేను రెడీ. నా జయంతి సంతోషంగా ఉండాలి. వంశీ బాడీని మనం ఐడెంటిఫై చేయాలని అతను అనుకున్నాడు అంటున్నాం. దానివల్ల అతనికేంటి బెనిఫిట్? తెలీదు సార్. బట్ వన్ థింగ్ సార్, ఏంటి? నిజంగానే మనకి దొరకకూడదని అతను అనుకునుంటే అంత కేర్లెస్గా ఫింగర్ ప్రింట్స్, టైలర్ లేబుల్ క్లూగా వదిలేసి వెళ్ళేవాడు కాదు. మల్లెపూలు కావాలా? హల్వా వద్దమ్మా నీకు? మా వాడిని బాగానే నాకేస్తున్నావే. ఉండు, వాడికి ఇస్తాను, వెయిట్ చేయి. నా ఫోన్ అనుకుని నీ ఫోన్ తీసుకున్నానయ్యా. అవునా? నేను కూడా చూసుకోలేదే. రెండు ఒకేలా ఉన్నాయి కదా. సరే, నీ చెల్లెలు ఫోన్ చేసింది చూడు. జగు సార్. ఫిబ్రవరి 6 నుంచి 20 దాకా అన్ని న్యూస్ పేపర్స్ నాకు కావాలి. ఎస్ సార్. I want Prabhakar's family details. Sir, case closed. ఇప్పటికన్నా నమ్ముతున్నావా ప్రభాకరే హత్య చేశాడని? అందరూ చెప్పారు మీరే హత్య చేశారని. నేను మాత్రమే మీరు హత్య చేయలేదు, డెల్యూషను లేదు, అందరినీ నమ్మించి మోసం చేస్తున్నారని చెప్పారు. కానీ చివరిలో నన్ను కూడా మోసం చేశారు. ఎందుకంటే హత్య చేసింది మీరే. ఇదంతా నేను ముందు నుంచి చెప్తున్నాను కదా, అతన్నే హత్య చేశాడని. ప్రభాకర్ చేశాడంటే అమ్మా కూతురు చేయలేదని అర్థం కాదు. వాళ్ళు చేశారు. అర్థం కాలేదు. మీరు డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మీరు హ్యాండిల్ చేసిన కేసు రికార్డ్స్ని చెక్ చేశాను. 45 కేసులు 35 కేసులు అన్సాల్వ్డ్. మంచి ఆఫీసర్ అని పేరు తెచ్చుకొని ఎందుకింత పోర్ ట్రాక్ రికార్డు ఉందని కోలా వెంకట్ని అడిగాను. ఇన్ని అన్సాల్వ్డ్ కేసెస్ ఎలా? అవి రికార్డ్స్కే అన్సాల్వ్డ్ సార్. ప్రభాకర్ సార్ గురించి మీకు తెలియదు. ఆయన లా అండ్ ఆర్డర్ని అస్సలు ఫాలో అవడం. ఆయనకంటూ సెపరేట్ లా ఉంది. తప్పు చేసినోడు దొరికినా ఆయన వెంటనే పట్టుకుని జైల్లో పెట్టాడు. వాడు ఎందుకు అలా చేశాడో ముందు తెలుసుకుంటాడు. న్యాయం వాడి వైపు ఉంటే వాడికి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తాడు. బట్ వాడి మీద ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుతాడు. ఆయనకి ట్రాక్ రికార్డ్స్ ముఖ్యం కాదు సార్. ఇంకో ఛాన్స్ ఇస్తే మంచిగా మారతాడని తెలిస్తే చాలు, వాళ్ళకి ఆ ఛాన్స్ ఇస్తాడు. కోలా వెంకట్ చెప్పిన ప్రభాకర్కి, అమ్మా కూతురిని 3rd డిగ్రీలో ఎంక్వైరీ చేయమన్న ప్రభాకర్కి చాలా తేడా కనిపించింది. అప్పుడే డిసైడ్ అయ్యాను ఈ మర్డర్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఉందని. కానీ ఎంతవరకు ఎలా అని తెలీదు. ఎప్పుడైతే మీరు సరెండర్ అయ్యి ఈ మర్డర్ని నేనే చేశానని కన్ఫెస్ చేశారో అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నా ఈ హత్య మీరు చేయలేదు, చేసింది అమ్మ కూతురని. బట్ అతనిచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్, హత్య జరిగిన విధానం రెండు టాలీ అయ్యాయి కదా? లేదు సార్. ఒకవేళ జయంతి ప్రభాకర్తో వంశీ గురించి చెప్పింటే
హెల్ప్ అడిగి ఉంటే ఖచ్చితంగా చంపే ఒక ఆప్షన్ అతను చెప్పేవాడు కాదు. అయితే మరి హత్య ఎలా జరిగిండొచ్చు? ఎలాగంటే ప్రభాకర్ ఇన్వాల్వ్ అవ్వకముందే హత్య జరిగింది. సో దాన్ని దాచడం తప్ప అతనికి వేరే ఆప్షన్ లేదు. కార్తికేయ, మొదట్లో ప్రభాకర్ హత్య చేశాడని చెప్పావు, ఇప్పుడు అమ్మా కూతురు చేశారని చెప్తున్నావు. అసలు ఎవరు చేశారు ఇద్దరిలో? ఇద్దరు చేశారు సార్, కానీ వంశీని చంపింది అమ్మా కూతురే. యు ఆర్ కన్ఫ్యూజింగ్ మీ. యు హ్యావ్ లాస్ట్. వై డోంట్ యు యాక్సెప్ట్ ఇట్? అంతేకాకుండా హత్య జరిగిన ఫిబ్రవరి 6వ తేదీ అమ్మా కూతురు 8 to 9 ఇంట్లోనే ఉన్నారనడానికి, ఏ యాక్టివిటీ జరగలేదనడానికి స్ట్రాంగ్ అయిన ప్రూఫ్ ఉంది. దానేమంటావు? ఏమంటానంటే హత్య జరిగింది ఫిబ్రవరి 6వ తేదీ కాదు, ఫిబ్రవరి 4వ తేదీ. వాట్? అన్నిటినీ బ్రిలియంట్గా ప్లాన్ చేశారు. మర్డర్ సైట్లో దొరికిన ఎవిడెన్స్, ఫింగర్ ప్రింట్స్, టైలర్ లేబుల్ ఇవన్నీ హంతకుడు చేసిన మిస్టేక్స్ అని చాలా కాలం అనుకున్నాను. కానీ రీసెంట్గానే తెలిసింది అవన్నీ ప్లాన్ చేసి వదిలి వెళ్ళిన ఎవిడెన్సెస్ అని. ఫిబ్రవరి 4వ తేదీ అమ్మా కూతురు వంశీని చంపారు. ఫిబ్రవరి 6వ తేదీ మీరు ఇంకో హత్య చేశారు. ఆ బాడీనే మేమంతా వంశీని నమ్మడం కోసం మీరు వదిలి వెళ్ళిన ఎవిడెన్స్. మరి వంశీ బాడీ? వంశీ బాడీని ఏం చేశారంటే దాన్ని స్టేట్ అవుట్స్కట్స్లో డిస్పోజ్ చేశారు. అది టోటల్గా వేరే జ్యూరిస్డిక్షన్, అందుకే దానికి ఈ కేసుకి ఏ సంబంధం ఏర్పడలేదు. అంతేకాకుండా అది న్యూస్ పేపర్లో జిల్లా ఎడిషన్లో ఒక చిన్న ఆర్టికల్గా వచ్చింది కాబట్టి ఎవరు పట్టించుకోలేదు. వంశీ బాడీని దాచడానికి ఇదంతా చేస్తే ఆ బాడీని అలానే వదిలేయచ్చుగా, ఎందుకు ఇంకో మర్డర్ చేశాడు? పోలీస్ని దారి తప్పించడానికి సార్. వంశీ ఒక పెద్ద మినిస్టర్ తమ్ముడు మిస్ అయితే వాడు ఊరికే ఉండడు, దొరికేంత వరకు వెతుకుతాడు. సో కేసు క్లోజ్ అవ్వదు. అండ్ పోలీస్ ఎంక్వైరీలో ఏదో ఒక బ్రేకింగ్ పాయింట్లో అమ్మా కూతురు వంశీ వచ్చింది జరిగింది ఒప్పేసుకోవచ్చు. సో ప్రభాకర్ మెయిన్ ఇంటెన్షన్ అమ్మని కూతురుని సేవ్ చేయాలి, కేసు క్లోజ్ అవ్వాలి. అందుకే సార్ ఇంకో హత్య. అండ్ దట్ ఈస్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ప్రభాకరన్. అయితే అతను ఇవన్నీ చేసింది ఆ అమ్మాయి మీద అతనికున్న ప్రేమ కోసమా? అది కూడా వన్ సైడ్ లవ్? మీకు అమ్మాయికి ఎలాంటి లవ్ లేదు, మరెందుకు ఆమె కోసం మీరు ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నారు? ఆమె కోసం ఇంకో హత్య చేశారు, అతని ఎవరు? ఈ 2 ప్రశ్నలకి మీకు మాత్రమే జవాబు తెలుసు. బట్ నేను చెప్పినవన్నిటినీ మీరు ఒప్పుకోరు కదా. సో నాకు తెలిసినంత వరకు ఈ కేసులో ఐ డోంట్ సీ ఎనీ లైట్. ఇట్స్ ఎ డెడ్ ఎండ్. నువ్వింత చెప్పినా కూడా అతను అసలు రియాక్ట్ అవ్వలేదా? సరే, నేను ఇంతవరకు కనిపెట్టగలనని అతను అనుకోలేదు. ఒకవేళ కనిపెడితే ఏం చేయాలో ఐ థింక్ హీ నోస్. దీనికి మించి ప్రొసీడ్ చేసి యూజ్ లేదు. కేస్ క్లోజ్డ్. సార్, యా. మీకు అమ్మాయికి ఎలాంటి లవ్ లేదు, మరెందుకు ఆమె కోసం మీరు ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నారు? నా కోసం మీరెందుకు సరెండర్ అవ్వాలి? ఆమె కోసం ఇంకో హత్య చేశారు, అతనెవరు? మీకు అమ్మాయికి ఏ సంబంధం లేదు, మరెందుకు ఆమె కోసం ఇంకో హత్య చేశారు? నా కోసం మీరెందుకు సరెండర్ అవ్వాలి? మీతో కొంచెం మాట్లాడాలి. నేను సరెండర్ అవ్వబోతున్నాను. కానీ ఏం ప్రాబ్లం రాదు, ఇందులోంచి బయటపడచ్చు అన్నారుగా. లేదు, ఇది నేను ముందుగా వేసుకున్న ప్లానే. మీరు సరెండర్ అయ్యి మమ్మల్ని కాపాడుతాను అంటే అందుకు నేను అస్సలు ఒప్పుకోను. మేమే సరెండర్ అయిపోతాం. జయంతి, చెప్పేది వినండి. మీరు చేసిన హత్యకి నేను సరెండర్ అవ్వట్లేదు. నేను ఓ హత్య చేశాను.
మిమ్మల్ని ఫస్ట్ టైం ఎప్పుడు చూసానో గుర్తుందా? సారీ అండి, మేము ఎదురింట్లో కొత్తగా దిగాం. 2 పెద్ద లగేజీలున్నాయి. నేను మా అమ్మాయి కలిసి దాన్ని తీసుకురాలేకపోతున్నాం. కొంచెం హెల్ప్ చేస్తారా? రండి. అదిగోండి. దేవుడా, ఆ రోజు మిమ్మల్ని మొదటిసారి చూశాను, అమ్మయ్య. కానీ దానికంటే ముందే మీ రూపాన్ని చూశాను, కలిశాను, తనతో పాటు జీవితాన్ని పంచుకున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా? నిజంగా? ఐ లవ్ యూ మనసా. I love you too. రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే బిఎల్ రెడ్డిని మర్డర్ చేసిన ఆలీ అనే కాంట్రాక్ట్ కిల్లర్ ని పోయిన నెల పోలీస్ అధికారి అయిన ప్రభాకర్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. నిన్న రాత్రి ఈ కాంట్రాక్ట్ కిల్లర్ ఆలీ జైల్లో నుంచి పరారయ్యాడు. ఈ విషయం గురించి 2 జైల్ వార్డెన్ సస్పెండ్ అయ్యారు. పోలీస్ అధికారి అయిన ప్రభాకరన్ పై పగ తీర్చుకోవడానికే జైలు నుండి ఆలీ పరారయ్యాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దాని గురించి ప్రభాకర్ ఐపీఎస్ కి హై సెక్యూరిటీ ఇవ్వాలని పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ణయించింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే కిల్లర్ అయిన ఆలీ చాలా మర్డర్ కేసుల్లో ముఖ్య దోషిగా ఉన్నాడు. ఏంటంతగా ఆలోచిస్తున్నావు? నిన్ను సాధించడం కోసం నన్నేమైనా చేస్తాడని ఆలోచిస్తున్నావా? నువ్వున్నంత వరకు నాకేమీ కాదు. ఇప్పుడేంటి నీ ప్రాబ్లం? అన్ని డోర్స్ మూసే ఉంచాను. నువ్వు అనవసరంగా భయపడి నన్ను భయపెడుతున్నావు. సార్కి అంత భయం ఉంటే తొందరగా రావచ్చు కదా. నేను పోలీస్ ఆఫీసర్ ప్రభాకర్ పెళ్ళాన్ని. నన్నెవరేం మనసా, మనసా, మనసా! మీరు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అదే టైంకి నేను బయటికి రావడానికి కారణం ఇదే. తనలాగే ఉన్న మిమ్మల్ని చూసినప్పుడు తననే చూసినట్టు అనిపిస్తుంది. నా వైఫ్ని చంపిన హంతకుడి కోసం చాలా రోజులు వెతికాను. చెప్పరా, ఎక్కడున్నాడో చెప్పు. వైజాగ్లో ఉన్నాడు. వాణ్ణి చంపేసి ఆ హత్య మీకోసం ఉపయోగించాను. మీరు చేసిన హత్య మిమ్మల్ని కాపాడుకోవడానికి, నేను చేసిన హత్య నా పగ తీర్చుకోవడానికి. నేను సరెండర్ అవటంలో తప్పులేదు. మీకు చెప్పకుండానే నేను పోలీసులకు సరెండర్ అవ్వచ్చు, కానీ జీవితం మొత్తం ఏదో పెద్ద తప్పు చేశానన్న బాధతో బతుకుతుంటారు మీరు. అందుకే చెప్పి వెళ్తున్నాను. మీరు నాకు పెద్ద హెల్ప్ చేయాలి. పోలీసులు వచ్చి అడిగితే నేను చెప్పమన్నట్టు చెప్పండి. వాళ్ళు నమ్మడానికి లోపల ఎవిడెన్స్లు కూడా వదిలిపెట్టి వెళ్తున్నాను. నా మానసాన్ని ఏం కాపాడుకోలేకపోయాను.
ఇప్పుడు నేను సరెండర్ అవుతుంది నేను ఇష్టపడి చేస్తుంది. నాకు ఇది కావాలి. ప్లీజ్. మీకు అమ్మాయికి ఎలాంటి లవ్ లేదు. మరెందుకు ఆమె కోసం మీరు ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నారు? ఆమె కోసం ఇంకో హత్య చేశారు. అతని ఎవరు? ప్రభాకర్. ఎంత కనిపెట్టిన నేను ఈ 2 విషయాల్ని కనిపెట్టలేనా? ఆ అమ్మ కూతురు కోసం మీరు చేసిన త్యాగం చాలా గొప్పది. దానివల్ల మీరు ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మాత్రమే కాదు, ఒక గొప్ప మనిషి అని కూడా తెలుస్తుంది. ఐ రెస్పెక్ట్ దట్. డిపార్ట్మెంట్కి సంబంధించినంత వరకు నేను కనిపెట్టిన విషయం కనిపెట్టలేదన్నట్టే ఉంచుదాం. ఒక పోలీస్ వాడిగా నేను గెలిచాను, కానీ మానవత్వం ఉన్న ఒక మంచి మనిషిగా మీరు గెలిచారు.